ఓకే గైస్, డన్. సో లాస్ట్ క్లాస్ లో మనము మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన వీడియో లైక్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలనేది డిస్కషన్ చేసాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి ఫారెన్ కరెన్సీ లైక్ మల్టీ కరెన్సీ. ఒక బిజినెస్ లైక్ ఒక ఇన్వెంటరీ బిజినెస్ అనేది లోకల్ గా కానీ పర్చేజెస్ ఉంటాయి, అదర్ కంట్రీ పర్చేజెస్ ఉంటాయి, లోకల్ సేల్స్ ఉంటాయి, అదర్ కంట్రీ సేల్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనము సో ఆ కంట్రీ యొక్క డాలర్ సింబల్స్ లో మనము అమౌంట్ అనేది ఎక్స్చేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఏ విధంగా ఎంటర్ చేయాలి? ఇప్పుడు మన బిజినెస్ డొమెస్టిక్ అంటే లోకల్లోనే సేల్స్ చేయదు కదా, అదర్ కంట్రీ వాళ్ళతో కూడా సేల్ చేస్తుంది కదా. సో కాబట్టి మనము వాళ్ళ దేశ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ ను బట్టి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక డాలర్‌కి మన ఇండియా అమౌంట్ ఎంతుంది? ఒక దినార్‌కి మన ఇండియా అమౌంట్ ఎంతుంది? ఒక దిర్హమ్స్‌కి మన ఇండియా అమౌంట్ ఎంతుంది? సో వాళ్ళ దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా పర్చేజ్ చేసి ఎలా సేల్ చేస్తున్నాము? సో ఫైనల్‌గా మన బిజినెస్ మన ఇండియా అమౌంట్‌కి వాళ్ళ దేశాల అమౌంట్‌కి డిఫరెన్స్ ఏముంది అనేది కూడా ఫైనల్‌గా మనం చూడడం జరుగుతుంది. సో దీన్నే మనం ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అని చెప్తాం. ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అని మనం చెప్తాం. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి, మల్టీ కరెన్సీ. ఇక్కడ మన బిజినెస్ ఏం చేస్తుందంటే లైక్ స్క్రీన్ షేర్ అవుతుంది కదమ్మా. నవ్ ఇట్ ఈస్ ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా. Yes, sir. యా. సో ఇప్పుడు ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఆస్ట్రేలియా Sir, ఒక డాలర్. screen dot sir. నవ్ ఇట్ Screen ఈస్ dot. ఓకే. Yeah, okay, sir. ఒక డాలర్కి ఇండియా అమౌంట్ 54.90 పైసా, ఒక దినారికి 267.59 పైసా, ఒక దిర్హమ్స్కి 22.31 పైసా. సింబల్స్ క్రియేట్ చేసుకోవాలి, కరెన్సీ సింబల్స్. ఈ సింబల్స్ క్రియేషన్ చేసుకొని మనము వీటికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా ఇవ్వాలి. ఇది ఫారెన్ కరెన్సీ లేదా మల్టీ కరెన్సీ అని మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ కరెన్సీస్, ఒక రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్, తర్వాత పర్చేస్ సేల్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది టుడే మనం టాలీ ప్రైమ్ 6.0లో డిస్కస్ చేద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి కంపెనీలో టాలీ లైక్ కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ లోకి వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, సన్రీ క్రెడిటర్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఆస్ట్రేలియా తీసుకోవాలి. అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ప్రజెంట్ ఇండియా తీసుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ సేల్స్, సేల్స్ అకౌంట్స్, వైట్ కంప్యూటర్ వరల్డ్, సన్రీ డెప్టర్స్. నెక్స్ట్ దుబాయ్ కంప్యూటర్ షాపీ, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
bank charges or service charges. Indirect expenses. Escape. నెక్స్ట్ యూనిట్స్. చూడండి, దానికి ముందుగా కరెన్సీ. ఇప్పుడు కరెన్సీకి ఓచర్కి మధ్యలో రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ కొత్తగా వస్తుంది కరెన్సీ క్రియేట్ చేసిన తర్వాత. డాలర్, నెక్స్ట్ డిఎన్, దినార్, డిహెచ్ఎస్, దిర్హమ్స్, బ్యాక్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, ఒక డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత? 54.90 పైసా. నెక్స్ట్ డిహెచ్ఎస్కి ఎంత ఉంది? 22.31 పైసా. ఇక కరెక్ట్గా ఇచ్చుకోండి. డిఎన్ 267.59 పైసా. తర్వాత యూనిట్ ఎన్ఓఎస్. స్టాక్ ఐటమ్, ఒకే ఒక ఐటమ్ ఉంది, హెచ్పి ల్యాప్టాప్. నంబర్స్, ఎస్కేప్, ఎస్కేప్, వోచర్స్, రిసిప్ట్. ఫస్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత? 75 lakhs. ఐసిఐసి బ్యాంక్. కంట్రోల్ ఏ సేవ్. కాంట్రా, క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 5 lakhs. సో తర్వాత పర్చేజ్, హెచ్పి. సో 80 నెంబర్స్ డాలర్ ఇచ్చి అమౌంట్ ఇవ్వాలి, 48,000. అదే రేట్ ఇన్ ఫారెక్స్ 600కి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90తో చేస్తే రేట్ ఇన్ ఫారెక్స్ 32,940 వస్తుంది ఇండియా అమౌంట్. అదే 48,000కి మళ్ళీ 54.90తో చేస్తే 26,35,000 వస్తుంది. నెక్స్ట్ సేల్స్, కువైట్. హెచ్పి. సో 30, డిఎన్ 267.59. నెక్స్ట్ దుబాయ్, హెచ్పి 40, డిహెచ్ఎస్ 1250. నెక్స్ట్ చెక్ పే టు ఆస్ట్రేలియా పేమెంట్. ఐసిఐసిఐ బ్యాంక్. సో తర్వాత చెక్ రిసీవ్ ఫ్రమ్ కువైట్, డిఎన్ 4,000. సో దుబాయ్, డిహెచ్ఎస్ 5,000. నెక్స్ట్ పేమెంట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్
34,000 cash. Next bank charges. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసుకోవాలి. ఎస్కేప్ డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 9,13,832. బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. డాష్ బోర్డ్, రిపోర్ట్స్ అనేవి ఒకే చోట ఉంటాయి. సో తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, షిఫ్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్, స్టాటిస్టిక్స్, కాంట్రా, ఏ ఏ ఓచర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయి అనేది చూపిస్తుంది. పర్చేజ్, రిసిప్ట్, యూనిట్స్, ఓచర్ టైప్స్, స్టాక్ ఐటమ్స్, లెడ్జెస్, గ్రూప్స్, కరెన్సీస్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వాల్యూ, పర్చేజ్ వాల్యూ, సేల్స్ వాల్యూ చూపిస్తుంది. స్టాక్ సమ్మరీ, F12, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళండి, ఆల్ట్ F1, ఇక్కడ ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి ఇచ్చేసి సింబల్ సెలెక్ట్ చేసుకుంటే మన దేశ అమౌంట్కి ఆస్ట్రేలియా దేశ అమౌంట్కి డిఫరెన్స్ కనబడుతుంది. ఓకే, మళ్ళీ ఆల్ట్ సి ఇవ్వండి. డిహెచ్ఎస్, 3 దేశాల అమౌంట్ డిఫరెన్స్ కనబడుతుంది. మళ్ళీ ఆల్ట్ సి ఇవ్వండి. 4 దేశాల అమౌంట్ డిఫరెన్స్ కనబడుతుంది. సో దీన్ని ఫారెన్ కరెన్సీ లేదా మల్టీ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ లేదా మల్టీ కరెన్సీ అని చెప్తుంది. ఓకే, క్లియర్ అమ్మా, అర్థమైందా? మల్టీ కరెన్సీ లైక్ ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేయాలి అనేది వచ్చిందా? క్లారిటీ వచ్చిందా? ఓకే, క్లియర్ గైస్, ఎనీ డౌట్స్? ఓకే గైస్, ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఫారెన్ కరెన్సీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? యా, ఓకే, క్లియర్, డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి, నా ఫైనల్ బేసిక్ లెస్ వ్యాట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్ గైస్? వ్యాట్ అంటే ఏంటి అసలు? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? వ్యాలిడ్ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎందుకు వ్యాట్ యూజ్ చేస్తారు? ముందు వ్యాట్ ఎప్పుడు వచ్చింది మన ఇండియాలోకి? ఎనీవన్? ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు వచ్చిందమ్మా? నో ఐడియా? యా, సో ఫస్ట్ ఇండియాలోకి వ్యాట్ ఎప్పుడు వచ్చిందంటే 1/5/2005లో మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. అంటే అప్పుడు ఏంటంటే పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ట్యాక్సెస్ మల్టిపుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5% ఉంటే అది కర్ణాటకలో 12.5 ఉంటుంది, తమిళనాడులో 14.5 ఉంటుంది. అలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. అలా లేకుండా ఏం చేశారంటే ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్లో ఉండాలని ఐటమ్స్ ఇప్పుడు జిఎస్టీని తీసుకొచ్చారు. బట్ వ్యాట్లో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేవాళ్ళం
అనేది ఒక ప్రాబ్లం పెట్టున్నాను. ఓకే. సో ఇప్పుడు ఇండియాలో అయితే వ్యాట్ లేదు. అదర్ కంట్రీస్ లో కొన్ని దేశాల్లో మాత్రం వ్యాట్ ఉంది. బట్ అప్పుడు వ్యాట్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తున్నాం అనేది ఒక ప్రాబ్లం పెట్టున్నాను. అది ఇప్పుడు మనం టాలీ ప్రైమ్ 6.0లో ఎలా పోస్ట్ చేయాలనేది చూద్దాం. ఫైనల్ ప్రాబ్లం చూడండి. యా, ఆంధ్ర ట్రేడర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ సేవ్. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. ఇన్వెంటెడ్ 2 ఆప్షన్స్ ఎస్ పెట్టండి, జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది నో పెట్టండి, ఎస్ పెట్టండి. పర్చేజ్ చేస్తే మనకి విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి సేల్ చేస్తే వ్యాట్, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినా సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. ఇక్కడ టిన్ నెంబర్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ మన బిజినెస్ కి సంబంధించి ఇక్కడ ఇచ్చేవాళ్ళం. క్రియేట్ లెడ్జెస్. ఏమేమి ఉన్నాయి లెడ్జెస్? క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఎప్పుడైతే F11 లో పర్చేజ్ వ్యాట్ అనే ఆప్షన్ వేసి పెడతామో, ఈజ్ వ్యాట్ అండ్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ ఎస్. ఇక్కడ 5% అని ఇవ్వాలి ట్యాక్స్. మనకి ఎంత ఉంది ఇన్పుట్ వ్యాట్? 5% కదా. యా, సో అది ఇక్కడ ఇవ్వాలి. లెడ్జర్ లో ట్యాక్స్ ఇస్తాం వ్యాట్ లో ఉన్నప్పుడు. అదే ఇప్పుడు జిఎస్టీకి వచ్చిన తర్వాత ఐటెం లో ట్యాక్స్ ఇస్తాం. కావ్య సొల్యూషన్స్. సన్రీ క్రియేటర్స్. రియల్ టైమ్ లో సప్లయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది, కస్టమర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. అది ఇక్కడ ఇచ్చేవాళ్ళం. అదేం లేదు కాబట్టి నో. సేల్స్, సేల్స్ అకౌంట్స్. పర్చేజ్ లో సేల్స్ లో ట్యాక్స్ ఇవ్వాలి 5%. నెక్స్ట్ కోమల్ మర్చెంట్స్. సన్రీ డెప్టర్స్. తర్వాత బాలు ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ క్రియేటర్స్. ఫాదర్ ఎంటర్ప్రైజెస్. సన్రీ డెప్టర్స్. తర్వాత ఇన్పుట్ వ్యాట్ 5%, అవుట్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. అవుట్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ వ్యాట్. ఇలా ఎంటర్ చేసుకుంటారు. ఎస్కేప్. యూనిట్లోకి వెళ్ళి నంబర్స్, స్టాక్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్, నంబర్స్, లెనోవో ల్యాప్టాప్స్, నంబర్స్, వివో మొబైల్స్, నంబర్స్, ఓపో మొబైల్స్, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓచర్స్, రిసిప్ట్ క్యాపిటల్ 35 lakhs,
పర్చేస్ కావ్య సొల్యూషన్స్, హెచ్పి ల్యాప్టాప్స్ 25,000, లెనోవో ల్యాప్టాప్స్ 23,000. ఇన్పుట్ బ్యాట్ 5%. 8,45,000 మన బిజినెస్ పర్చేజ్ చేసింది. 42,250 రూపీస్ ట్యాక్స్ పడింది. టోటల్ 8,87,250 సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ F8 కోమలి మర్చెంట్స్, హెచ్పి ల్యాప్టాప్స్ 30,000, 26,000. 8,78,000 మనం సేల్ చేసాం. అవుట్పుట్ బ్యాక్ 43,900 ట్యాక్స్ పడింది. పర్చేస్ బాలు ప్రైవేట్ లిమిటెడ్, వివో 32,500, ఓపో 25, 3,500. ఇన్పుట్ బ్యాట్. నెక్స్ట్ సేల్స్ ఫాదర్ ఎంటర్ప్రైజెస్, వివో 22,800, ఓపో 25, 3,900. అవుట్పుట్ బ్యాట్. ఈ విధంగా ఎంట్రీస్ పాస్ చేయాలి. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ ఫండ్. నెట్ ప్రాఫిట్ 1,45,000. ఎస్కేప్. బ్యాలెన్స్ షీట్, స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, పర్చేజ్లో 2 ట్రాన్సాక్షన్స్, రిసిప్ట్లో 1, సేల్స్లో 2, కరెన్సీస్, యూనిట్స్, వోచర్ టైప్స్, స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, లెడ్జెస్ గ్రూప్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ పేమెంట్, పర్చేజ్, సేల్స్. ఫైనల్ గా ఇక్కడ వ్యాట్ రిపోర్ట్స్, ఇక్కడ వెళ్ళి చూసేవాళ్ళం. ఇప్పుడు వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. ఓకే, లేదంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేవాడు, మనం ఎంత ట్యాక్స్ కట్టాలనేది కూడా షో చేసింది. సో దీన్నే వ్యాట్ అంటారు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ముందు లేదు అనమాట, ముందు ఉన్నింది ఇప్పుడు లేదు ఇండియాలో వ్యాట్. ఓకే గైస్, క్లియరా? ఎనీ డౌట్స్? ఈ రోజుతో జనరల్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయి. ఫ్రమ్ టుమారో నుంచి మనం జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీవన్ గైస్? క్లియరా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, డన్ గైస్. ఇవి చేసేయమ్మా, ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే, బై గైస్.